भाजपा सरकार डरी हुई है, तभी केजरीवाल जी को जेल में डाला है। గవర్నమెంట్ ఇంకా మనకు వరీ లేదు శర్మ గారు. ఐఎమ్ రిజైనింగ్. రేపు రాత్రి 8 o'clockకి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి. పదవుల కోసం పాకులాడే నాయకులున్న కాలంలో తన పదవిని ప్రజల వద్దకు తీసుకువచ్చి ప్రజా నిర్ణేతగా, నాయకుడిగా, పాలకుడిగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక మెట్టెక్కేశారండి. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. कई लोग मेरे से पूछते हैं कैन इंडिया लीड द वर्ल्ड, व्हाई नॉट। బెయిల్ చాలా అరుదుగా మంజూరు చేయబడిన కేసులో సుప్రీంకోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు చేయగలిగినంతా చేసింది. ఇప్పుడు నేను ప్రజల కోర్టులో నా నిజాయితీని నిరూపించుకుంటాను. ఢిల్లీలో ఎన్నికలు కొన్ని నెలల సమయంలో ఉంది. కేజ్రీవాల్ నిజాయితీపరుడని మీరు నమ్మకం ఉంటేనే మీ ఓటు నాకు వేయండి. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్. ఇది కాదండి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. ఈ మాటతో నాకు ఒక లైన్ గుర్తొచ్చిందండి. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ బట్ క్రియేటెడ్ ఫ్రమ్ పీపుల్. అరవింద్ కేజ్రీవాల్ అనౌన్సెస్ రిజిగ్నేషన్ యాజ్ ఢిల్లీ సీఎం. నేనంటుంది కాదండి, ఆయనే విలేకరులతో మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ బజ్. 2 రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తాను. నా నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రజలు ఓటు వేసి నేను మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుంటాను అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్.